హాయ్ అండి. లైవ్‌లో అయితే మంచి సందడిగా ఉంది. 'బిగ్ బాస్' హౌస్ చాలా మందితో కలర్‌ఫుల్‌గా, అల్లరితో, నవ్వులతో అసలు ఒక రేంజ్‌లో ఉందన్నమాట. పొద్దున్నే గేమ్ ఇదేస్తారు కదా! డాన్స్ సాంగ్ కూడా చాలా సేపేసాడు. 'బిగ్ బాస్' పాపం ఈ సీజన్‌లో డాన్స్ ఏసేవాళ్ళు లేక చాలా డల్ అయిపోయాడు మార్నింగ్. ఇవాళ మాత్రం కొద్దిగా నైనిక, అలానే మెహబూబు, అట్లానే విష్ణుప్రియ, సేమ్ అట్లానే రోహిణి మాక్సిమం కొద్దిగా డాన్స్ ఏసేవాళ్ళతో కళకళలాడింది. చాలా సేపయితే 'బిగ్ బాస్' సాంగ్‌ని ప్లే చేశారు. ఇక 'బిగ్ బాస్‌లో' ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. చర్చ అంటే పంచెస్. సో, గంగవ్వ, మనీ మధ్య ఒక రకమైన చిన్న డిస్కషన్ జరిగింది. గంగవ్వ తన స్టైల్‌లో సమాధానం కావాలని చెప్పినట్టు కాదు గానీ, సో, మామూలుగా తన స్లాంగుకి సంబంధించిన కొన్ని పంచెస్ ఉంటాయి గదా! అవి టక 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 పడ్డాయి మనీ మీద. ఒక రకంగా చెప్పాలంటే గంగవ్వ రాక్స్, మనీ షేక్స్. ఇంతకేంటి ఆ టాపిక్? మనీ టు గంగవ్వ. మనీ ఏమండంటే, "అవ్వ అవ్వ అంటే నువ్వు ఎటు నన్ను నామినేట్ చేయి మాకు. నామినేట్ చేసినా నేను వెళ్ళను. ఈ వీక్ నేను ఎళ్ళేదే లేదు. ప్లీజ్ అవ్వ నన్ను నామినేట్ చెయ్యకు" అని జెప్పేసి ఓ చిన్న డిస్కషన్ పెడతాడు. అప్పుడు గంగవ్వ అంటది, "ఓహో! ఈ వీక్ ఎళ్ళవా? అయితే నెక్స్ట్ వీక్ వెళ్తావా మరి" అని జెప్పేసి ఒక చిన్న పంచేస్తది. తర్వాత గంగవ్వ మనీని ఒక మాట అడిద్ది. "ఎందుకు నువ్వు ఎక్కువ సార్లు ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు" అని జెప్పి. అప్పుడు మనీ ఏమంటాడంటే, సో, మా ఆవిడ మిసెస్ బాగా గుర్తుకొస్తుంది. నా భార్య గుర్తొస్తుంది. నేను మిస్ అవుతున్నాను ఆమెని అంటాడు. అయితే మరి ఇక్కడ ఎందుకు బయటికి పోవచ్చు గదా! అని జెప్పేసి ఓ పని చేస్తాడు. మొత్తానికి మనీ కొద్దిగా రాయల్ క్రైమ్‌లో ఉన్న వాళ్ళతో ఎక్కువగా టై అప్ అవుతున్నాడు. ముఖ్యంగా నైని, పావనితో ఎక్కువగా కూర్చుంటున్నాడు, మాటలు కలుపుతున్నాడు. మేబీ మనీ ఇంటెన్షన్ ఏందంటే ఏదో ట్రాక్ అలా కాదు. మనీకి అంత ఆలోచన ఉండదు. మనీ సంథింగ్ వాంట్ టు నో అంతే. మనీ వీళ్ళందరూ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళలో ఎవరి దగ్గర నేను తెలుసుకోగలుగుతాను. నా ఆట గురించి జెన్యూన్‌గా బయట ఏం జరుగుతుందో ఎవరు చెప్తారు అన్న పనిలో ఉన్నాడు. దానికి ఎవరు కరెక్టు అని చెప్పేసి చిన్నగా వాళ్ళతో మాటామంతి కలుపుతున్నాడనమాట. ఇంతకీ మనీకి పర్సన్ ఫైండ్ అయ్యాడా? ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ జాతి ముదురులే. అంత ఈజీగా బయటికి చెప్పరని తెలుసు కూడా. చెప్పినా అది నిజమా? అబద్ధమా? అని కూడా అంత ఈజీగా నమ్మడు. కానీ ఎవరో ఒక్కళ్ళైనా జెన్యూన్‌గా ఉండబోతారా? ఎవరైనా చెప్పబోతారా? అని చెప్పేసి కొంత ఇది చేస్తున్నాడు మనీ. చూద్దాం మరి. ఇక వచ్చిన వాళ్ళు మాక్సిమం 20 అవినాష్ అయితే డ్యూటీ ఎక్కేసాడనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రోమో వచ్చేసింది. ప్రోమోలో కూడా కంటెంట్ క్రియేట్ చేసేసాడు. కామెడీని జనరేట్ చేశాడు. మీరు గనక ప్రోమో వీడియోలో కింద కామెంట్స్ చూస్తే మాక్సిమం అందరూ ఇది కదా మేము కోరుకుంటుంది. అసలు ఫన్నే లేకుండా పోయింది ఈ సీజన్‌లో. ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ట్ అయ్యింది అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రోమో కింద కామెంట్ బాక్స్‌లో చూస్తే చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి. యెస్. సో, ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఉన్న సత్తా అదే. అందులో అవినాష్ లాంటి క్యారెక్టర్ ఉంటే అసలు సమస్య లేదు దానిలో. టన్నులు తీసుకొచ్చేస్తాడు. అంటే ఏ సిట్యుయేషన్ అయినా ఫన్‌గా తిప్పగలుగుతాడు. అక్కడేందంటే ఎవరికి వర్క్ ఏం చేయాలి, ఆ చేయాలనే కార్యక్రమంలో ఎవరు అంటూ తోమాలి. అక్కడ మణికంఠను ఇటు పక్కకొచ్చేసరికి అవినాష్ మధ్యలో షేర్ చేసుకుందామని. అయ్యా! ఇరికిచ్చేసారు నన్ను మొత్తానికి. మీరేదో కావాలని చాలా ఏస్తారని తోముతామని. ఇక అక్కడికి హరితేజ రావటం, ముగ్గురు కలిసి తోం అని పావని రావటం, సాంగ్ పాడటం, మంచి కామెడీ జనరేట్ చేశాడు. మామూలుగానే పొద్దున్నుంచి లేచిన దగ్గర నుంచి అవినాష్ రచ్చ రంబోలా చేస్తున్నాడు. మామూలుగా గాదు. ఇక రోహిణి కూడా చాలా క్లియర్‌గా ఇల్లంతా తిరుగుతుంది. పొద్దున్నే లేసారు. రోహిణి గాని, నైని, పావని అయితే ఇద్దరు లేసి రెడీ అయిపోయారు. మిగతా వాళ్ళందరూ స్లోగా లేసారు. 'బిగ్ బాస్' పాట వేసేదాకా లెగవలేదు. వీళ్ళకి లోపల చాలా చర్చలు జరుగుతున్నాయి. మాట కలుపుతున్నారు. హడావుడి చేస్తున్నారు. రోహిణి మొత్తం హడావుడి చేస్తుంది. నబీల్‌తో చీఫ్ దగ్గర తీసుకొచ్చి అసలు మీ రిలేషన్ ఏంటి? మాకెందుకు ఇవ్వరు అని చెప్పేసి ఇలా చాలా రకాల డిస్కషన్ జరిగింది. ఇక నెక్స్ట్ ఇంకొక చిన్న ఇది కూడా అయ్యింది. ఇది డేట్ ఆఫ్ బర్త్ గురించి విష్ణుతో మాట్లాడేటప్పుడు 95, 97 ఏదంటే ఇక్కడ అందరూ 95 వాళ్ళపోవే మేము అంటే మీకు తక్కువ వయసు ఉన్న వాళ్ళం అన్న టాపిక్ వస్తది. అప్పుడు వెంటనే వెటకారం అంటే రోహిణికి చాలా ఈజీగా ఒక చిన్న పంచ్ వేసేస్తది. అంటే వెటకారం అని కాదు గానీ అవతల వాడి కౌంటర్‌కి ఎన్‌కౌంటర్ ఇచ్చేస్తదన్నమాట. అంటే ఏది చెప్పినా గూడా దానిలో గూడా ఒక చిన్న పంచ్ వేస్తది. ఎప్పుడైతే ఇక్కడ అందరూ 95 లోపల ఉన్నోళ్ళమే లేకపోతే ఇలా ఈ బ్యాచ్ మేమందరం తక్కువ వయసు ఉన్నోళ్ళం అని ఆ ఇయర్ నాకు తెలీదు గానీ ఆ ఇయర్ కన్నా మేమందరం తక్కువ ఉన్నోళ్ళం ఇక్కడ అన్న ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేస్తున్నప్పుడు అవునా! సో, మొత్తం మీరు బచ్చాసురా అని చెప్పేసి అనేస్తదనమాట. అంటే కామెడీగా. అంటే ఏంది తన ఇంటెన్షన్ ఏంటి మీరంతా వయసులో పెద్దోళ్ళు మేము చిన్నోళ్ళం అన్న విషయంలో చెప్తూ వస్తే ఈ అమ్మాయి వెంటనే నవ్విని ఏమంటదంటే మీరంతా బచ్చాస్ అని చెప్పేసి అంటది. ఆ విషయాన్ని మనీ తీసుకొని వెళ్ళి వాళ్ళ క్లాస్ సభ్యులతో మనల్ని బచ్చాస్ అంది. మనల్ని తేలిగ్గా తీసి పారేసేసింది అని చెప్పేసి దాని గురించి కొద్దిగా మాట్లాడతాడు అక్కడ కామెడీగా. సో, చూద్దాం నామినేషన్స్ గురించి చాలా వీళ్ళకే కన్ఫర్మ్‌గా ఎడ్జ్ ఉంది. వీళ్ళు వాళ్ళని చేస్తారని తెలుసు క్లియర్‌గా. ఎవరిని చేస్తారు, ఏం జరుగుతుందన్న టెన్షన్ లోపల అందరికీ ఉంది.
కానీ ఈసారి గట్టి తలకాయలు నామినేషన్‌లో పడ్డాయని మనం వార్తలు వింటూ ఉన్నాము. ఎందుకంటే యష్మి ఉండటం, విష్ణు ఉండటం, పృథ్వీ ఉండటం, కిరాక్ సీత ఉండటం ముఖ్యంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీక్ ఎలిమినేషన్ అవుతుంది. ఎందుకంటే అందరూ ఎక్కడ తక్కువనోళ్ళేం కాదు. అప్పుడు రాయల్ ఇటు పక్క గంగవ్వ అట్లానే మెహబూబ్ ఉన్నాడని చెప్పేసి. ఇప్పటికిప్పుడు మరి పాత వాళ్ళ వైపు ఆడియన్స్ ఉంటారా? ఈ కొత్త ఇద్దరి వైపు ఉంటారా? ఇప్పటికిప్పుడు గంగవ్వ ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు. కన్ఫర్మ్. గంగవ్వకు ఉన్న సోషల్ మీడియాలో సపోర్ట్ చాలా ఉంది. సో మనం అంత ఈజీగా ఇక్కడ మెహబూబ్ కూడా తక్కువేం కాదు. మెహబూబ్‌కి ఛాన్స్ ఇవ్వకుండానే వెంటనే పంపించే సిట్యుయేషన్ ఆడియన్స్ క్రియేట్ చేస్తారు. అంటే ఆడియన్స్‌కి ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళ మీద అంత కనెక్టివిటీ ఉందా? లేదా? అన్న దాని మీద ఆధారపడి ఉంటది. నేను అనుకోవటం లేదు ఎక్కువ మంది పాత వాళ్ళకి బాగా స్టిక్ అయి ఉన్నారు. ఆడియన్స్ బాగా అలవాటై ఉన్నారు. ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యి ఉందన్నది అనేది చెప్పలేను. నో డౌట్ అది. ఎందుకంటే అంత క్రియేట్ అవ్వలేదు. అలా క్రియేట్ చేసుకోలేకపోయారు. అది వాళ్ళ స్వయంకృత అపరాధం. అలానే వాళ్ళకు కూడా స్వతహాగా ఒక ఫ్యాన్ బేస్ కూడా స్ట్రాంగ్‌గా లేదు. అలానే హౌస్‌కొచ్చిన తర్వాత అది బిల్డ్ చేసుకోలేకపోయారు. కొద్దో గొప్పో వాళ్ళు ఉన్న దాని నెగటివిటీ అంతే తయారు చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఫ్రెష్‌గా వచ్చిన వీళ్ళకి కనెక్ట్ అవుతారు. నో డౌట్. కానీ ఈ వీక్ ఎలా ఆలోచిస్తారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకో అవకాశం ఇద్దాము అని అనుకుంటే మెహబూబ్ కానీ, గంగవ్వ కానీ. సో ఐ డోంట్ థింక్ సో. ఏదైనా జరగొచ్చు. అలా అని చెప్పేసి గనక వాళ్ళిద్దరికి అవకాశం లేదు. వాళ్ళిద్దరు ఇప్పుడే వచ్చారు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం పెద్ద తలకాయ ఎగిరిపోద్ది. యష్మినా, కిరాక్ సీతానా, అలానే విష్ణునా వీళ్ళందరూ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. కానీ అందరిలో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ ఈ మధ్య చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా యష్మి నామినేషన్స్‌లోను గొడవ వచ్చినప్పుడు మణికంఠని టార్గెట్ చేయడంలో కావచ్చు, లేకపోతే తన ఎక్స్‌ప్రెషన్స్ కొన్ని మాటలు గానీ కొద్దిగా యాంగ్రీనెస్‌ని చూపించిన విధానం జనాలకు నెగటివిటీ ఏర్పాటు చేసుకుంది. కిరాక్ సీత ఫస్ట్‌లో చాలా పాజిటివ్‌గా వచ్చినా కూడా తర్వాత ఏడవటం, ప్రతి ఎలిమినేషన్‌కి ఎమోషనల్ అవ్వటం, ప్రతి చిన్న ఇన్సిడెంట్‌కి ఏడవటం అనేది అందులో ఎప్పుడో ఒకసారి ఏడిస్తే పర్లేదు. ఇప్పుడు ఏడుస్తున్నాడు అని చెప్పేసే కదా మణికంఠ అని కామెంట్ చేస్తున్నారు. అదే సేమ్ జనాలు కొంతమంది క్లియర్‌గా మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా అదే ఏడుస్తున్నావు కదా! అలా నిన్న వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా అదే రీజన్ చెప్పడం. సో అంటే బయట ఆడియన్స్ యొక్క పర్స్పెక్టివే వాళ్ళు తీసుకెళ్ళి లోపల చెప్తున్నారు. కాబట్టి ఆ పాయింట్ మీద కొంత నెగటివిటీ ఫార్మ్ చేసుకుంది. ఇక విష్ణు గురించి చెప్పక్కర్లా చాలా మంచి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది ఉన్న వాళ్ళలో. కానీ విష్ణు చేతులారా పాడు చేసుకుంది. ఫస్ట్ వీక్ 2 వీక్స్‌లో ఉన్న విష్ణు వేరు. తర్వాత ఎప్పుడైతే పృథ్వీతో కొద్దిగా పొసెసివ్‌నెస్‌తో కొద్దిగా పృథ్వీ అని వెంటబడుతూ ఉందో అక్కడి నుంచి కన్ఫర్మ్‌గా పృథ్వీ ఆట నుండి దూరం అవుతుంది. అట్లానే ఆడియన్స్ కూడా పృథ్వీ నుండి విష్ణు నుండి విష్ణు ఎప్పుడైతే పృథ్వీ వెంబడి పడుతూ ఉందో విష్ణు నుండి ఆడియన్స్ కూడా దూరం అవుతున్నారు. సో అందుకనే ఈసారి చాలా ఈ ముగ్గురులో తలకాయలేసే అవకాశం ఉంటది. అంటే ఇప్పటికిప్పుడు పృథ్వీని బయటికి పంపించేంత అవకాశం లేదు. పృథ్వీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసేసుకున్నాడు. కొంత పర్లేదు. ఆ అబ్బాయి మీద ఒక పాజిటివిటీ ఉంది. సో చూడాలి మరి ఈసారి 'బిగ్ బాస్' మరి ఎలిమినేషన్ చేస్తాడా? ఆపుతాడా? ఈ ఒక్క అవకాశం ఇస్తాడా? అది రాయల్ క్లాన్‌కైనా, ఓల్డ్ గ్యాంగ్‌స్టర్స్‌కైనా. ఇస్తే బాగుండు. ఎందుకంటే అంత టక్కని ఇప్పుడే కదా వచ్చింది. వాళ్ళు సర్దుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి వీళ్ళని చూసి వాళ్ళు షాక్‌లో ఉంటారు. లేదా వాళ్ళు రాత్రంతా కాలరాత్రి అయ్యి ఉంటది. ఆలోచిస్తుంటారు చాలా వరకి. అలా అని ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం లేకుండా లాస్ట్ నైని పవన్ ఎలా వెళ్ళిపోయిందో అలా వీళ్ళు గనుక వెళ్తే అది కూడా పెద్ద బ్రహ్మాండమైన లాస్. చూద్దాం మరి బీబీ ప్లాన్ ఏంటి? మీ ప్లాన్ ఏంటో కూడా చెప్పండి. మీ సపోర్టర్‌కి కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ.